కార్తీక దీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సీరియల్ దెబ్బకి బిగ్ బాస్ లాంటి షోస్ సైతం కుదేలైపోతున్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్టార్ మాకి ఈ సీరియలే పెద్ద దిక్కు. అంతలా కార్తీక దీపం రేటింగ్స్ని పెంచేస్తోంది. ఇక ఆ సీరియల్లో ఉండే క్యారెక్టర్స్ని ఒకసారి చూస్తే కార్తీక్గా నిరుపం పరిటాల ఆకట్టుకుంటే, దీప పాత్రలో వచ్చి రాని తెలుగుతో పర్వాలేదు అనిపిస్తోంది ప్రేమి. అయితే ఈ రెండు పాత్రలతో పాటుగా మరొక ప్రధాన పాత్ర సౌందర్య పాత్ర. ఈ పాత్ర ఎంతో హుందాగా ఉంటూ చక్కని ఆహార్యంతో ఆకట్టుకుంటోంది. ఈ పాత్రలో పవర్ఫుల్ లేడీగా మంచి అత్తగా చేస్తున్న నటి అర్చన ఆనంద్. ఈమె గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా సీరియల్లో కేర్ ఆఫ్ అనసూయలో కూడా నటిస్తోంది. అందులో కూడా పవర్ఫుల్ పాత్ర పోషిస్తోంది అర్చన ఆనంద్. అందాల అత్త అర్చన ఆనంద్ ఫ్యాషన్ డిజైనర్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ట్రై చేసిందట మొదట్లో. అయితే ఆ తర్వాత కలిసిరాక నటి అయ్యి ఇప్పుడు విశ్వరూపాన్ని చూపించేస్తోంది. ఇటీవల అర్చన ఒక మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని ఫ్యాషన్ డిజైనర్గా చేస్తున్న వేళ తన సహచరుడు ఒక కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని కోరగా, సరే అడిగారు కదా అని వెళ్ళి ఆడిషన్లో పాల్గొన్నాను. దీంతో నటించే ఛాన్స్ దక్కింది. అయితే నా తొలి పాత్ర ఒక శవంలాగా పడుకోవడం. అలా నా నటన ప్రయాణం ప్రారంభమైంది అంటూ చెప్పుకొచ్చారు. అర్చన నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటుడు అనంత్ వేలు. నటిగా మారిన 10 ఏళ్లకు కానీ తెలుగులో తనకు ఛాన్స్ లభించలేదు అన్నారు అర్చన. కార్తీక దీపంలో సౌందర్య క్యారెక్టర్ కోసమే తనకు ఇన్నేళ్లు అవకాశం లభించలేదేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటూ కార్తీక దీపంలో ఆ పాత్ర లభించడం తన లక్ అంటూ ఆమె పేర్కొన్నారు. తన సినిమా రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ, కన్నడలో ఇప్పటికే 3 చిత్రాలు చేశానని, కానీ తెలుగులో ఒక మంచి క్యారెక్టర్తో ఎంట్రీ ఇవ్వాలనుందంటూ కోరుకున్నారు. అది కూడా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించాలనుందట. అలాగే దాసి క్యారెక్టర్లో కూడా నటించాలని ఉందన్న అర్చన, మంచి ఛాన్స్ వస్తే ఓటీటీలో కూడా నటిస్తానంటూ చెప్పింది. ఇక్కడ విషయం ఏంటంటే అర్చనకు సినిమాల్లో కూడా ఛాన్సెస్ వస్తున్నట్టుగా సమాచారం. ఓ 2 సినిమాలలో అర్చన కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరెందుకు మళ్ళీ అది స్టార్ట్ చేసావు? ఉండబుద్ధి కాలేదు మేడం. ఉండబుద్ధి కాలేదు. అట్లా దేనికి ఉండబుద్ధి కాలేదు? దేనికి రా ఉండబుద్ధి కాలేదు? నరాలు డాన్స్ వేస్తున్నా నీకు బ్రేక్ డాన్స్